చిద్గురు గీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి నా నమస్కారం. మనం షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఆ ప్రోగ్రాం ద్వారా ఆరోగ్యం ఎలా పొందుతామో, ఎనర్జీ సెంటర్స్ని ఈ సాధన ద్వారా ఎలా జాగృతం చేసుకుంటామో అనేటటువంటి అంశాలు మీకు అవగాహన కలిగించాను. అలాగే ఈరోజు ఆకర్షణపై, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాలపై, లా ఆఫ్ అట్రాక్షన్తో బిజినెస్, వ్యాపారం, సంస్థలు, వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో, ఈ శిక్షణ ద్వారా, ఈ సాధన ద్వారా వారి యొక్క వ్యాపారాలని ఎలా అభివృద్ధి చేసుకోవడానికి ఒక సుగమమైనటువంటి మార్గం ఉంటుందో ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా అంటే ఏంటి? లా అంటే చట్టం, ఒక నియమం. సృష్టి మొత్తం ఒకే ఒక నియమంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ నియమాన్ని ఏ జీవి అయితే, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి అయితే పూర్తి స్థాయిలో అనుసరిస్తూ ఉంటుందో ఆ జీవి సృష్టికి సమ్మతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నట్టు. ఎవరైతే ఈ నియమాన్ని అతిక్రమించడమో, లేక ఈ నియమాన్ని అజ్ఞానం చేత తెలుసుకోలేక జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారు సృష్టికి అనుగుణంగా జీవిస్తున్నట్టుగా కాదు. సో ముందుగా మనం ఈ నియమాన్నే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్లో మరొక పదం అట్రాక్షన్, ఆకర్షణ. ఆకర్షణ అనగానే మనం వేరేటటువంటి అంశాలు అనుకుంటాం. ఆకర్షణ అంటే నేను ఆకర్షణగా ఉండడం అనేటటువంటి అర్థం కాదు. ఆకర్షణ అనేది వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో చెప్తున్నటువంటి పదం కాదు. ఆకర్షణ అంటే సృష్టిలో ఒక పదార్థాన్ని మనం అట్రాక్ట్ చేయాలంటే, ఒక వ్యవస్థని అభివృద్ధి చేసుకోవాలంటే, మనకు అనుకూలమైనటువంటి అంశాలని క్రియేట్ చేయాలంటే ఈ ఆకర్షణ అనేటటువంటి అంశం ఆ జీవికి ఉపయోగపడుతుంది. దానినే ఆకర్షణ అని అంటాం. సో ఈ ఆకర్షణ పొందడం వల్ల మనం అనేకమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతాం. అనుకున్నటువంటి పనులని సకాలంలో చేయగలుగుతాం. ఏదైతే చేయాలనుకుంటున్నామో అది పూర్తి స్థాయి ప్రోత్సాహకరంగా, లాభసాటిగా, ఫలవంతంగా చేయగలుగుతాం. మన లక్ష్యాలని అనుకున్న సమయంలో సిద్ధించుకోగలుగుతాం, అనుకున్న స్థాయిలో సిద్ధించుకోగలుగుతాం. ఇటువంటి పరిస్థితిని ఆకర్షణ అంటాం. సో ఇటువంటి ఆకర్షణ అనేది ప్రతి వ్యక్తికి అవసరమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈ ఆకర్షణనే కోరుకుంటాడు. ప్రతి సాధకుడు ఈ ఆకర్షణ కోసమే సాధన చేస్తాడు. అది ఏ సాధన అయినా కావచ్చు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఈ ఆకర్షణని పొందే నిమిత్తం మనం అనుసరించే నియమాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అటువంటి నియమాన్ని తెలియజేసేటటువంటి సైద్ధాంతికపరమైనటువంటి ఒక మార్గాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. దాన్నే మనం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ యోగ సాధనలో మనం నేర్చుకోబోతున్నది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. లా అంటే నియమం, ఆకర్షణ అంటే అనుకూలత. మనకు పూర్తి స్థాయి అనుకూలత. ఏ అంశాల్లో అంటే ఆ అంశాల్లో, ప్రతి విషయంలోనూ పూర్తి స్థాయి అనుకూలతని ఆకర్షణ అంటాంగా మనం అర్థం చేసుకున్నాం. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన అంశం, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వ్యాపార రంగాలలో, వ్యాపారానికి సంబంధించినటువంటి సంస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వ్యాపారం అనేది ఒక్కడు చేసేది కాదు. వ్యాపారం అనేది రకరకాల ఎనర్జీ స్థాయిలలో ఉండేటటువంటి అంశాలు ఒక్కచోట కలిసి చేసేదాన్ని వ్యాపారం అంటాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి స్వయం కృషితో చేసేదాన్ని వ్యాపారం అనలేం. వ్యాపారము అంటే సమూహ కృషి. అంటే రకరకాల స్థాయి వాళ్ళు, రకరకాల ఐడియాలజీ ఉండేవాళ్ళు, రకరకాల ఆలోచన విధానం కలిగిన వాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకొని
కొనసాగించేటటువంటి లాభసాటిగా కొనసాగించేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాపారం అంటాం. ఈ వ్యాపారాలు పూర్తిగా ముందుగా ఆ వ్యాపారం చేసేటటువంటి ఆలోచన దగ్గర నుండి వ్యాపారం యొక్క లాభం వరకు, అంటే ఒక ఆలోచన మొదలవుతుంది, ఆ ఆలోచన పరిణామం చెందుతుంది, ఆ పరిణామం చెందినది లాభం వరకు ఆలోచన లాభం వరకు పరిణామం చెందేటటువంటి ప్రక్రియని మనం వ్యాపారంగా చెప్పచ్చు. మరి ఈ ఆలోచన లాభంగా, ఈ ఆలోచన సక్సెస్గా, ఈ ఆలోచన పూర్తి స్థాయి సమృద్ధిగా మారడానికి ఏ అంశాలు చోటు చేసుకుంటాయో వాటిని ముందుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ బిజినెస్, షట్చక్ర ఆకర్షణ క్రియలో మేము వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం వ్యాపారం చేయాలి అంటే మన లోపల కూడా ఆ వ్యాపారాత్మకమైనటువంటి వ్యవస్థ మనలో కూడా ఉండాలి. వ్యాపారం అనేది ఒక స్థాయి ఎనర్జీతోనే సాధ్యమవుతుంది. అందరూ వ్యాపారాలు చేయలేము, అందరూ వ్యాపారాలు చేయకూడదు అనేటటువంటి నానుడు కూడా మనం వింటాం. మన వంశంలో వ్యాపారం లేదురా, మనం చేయలేమురా, ఇలాంటి మాటలు మనం అందరం వింటూ ఉంటాం. దానికి కారణం ఒకటే, మనలో ఎవరూ వ్యాపారం చేయలేదు కాబట్టి, మనలో ఆ శక్తి లేదు కాబట్టి చేయకూడదు అనేటటువంటి భావం మనలో చాలామందికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ వ్యాపారాన్ని చేయగలం, ప్రతి ఒక్కరూ వ్యాపారాలు చేయొచ్చు, ప్రతి ఒక్కరూ వ్యాపారాలు చేసి పూర్తి స్థాయి లాభాలని, పూర్తి స్థాయి సిరి సంపదలని ఆకర్షించవచ్చు. దేని ద్వారా అంటే ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మేమేం చేస్తామంటే, మీరు చేయబోయేటటువంటి లేదా చేస్తున్నటువంటి లేదా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ని ముందుగా అనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత మీ యొక్క ఎనర్జీస్ను కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది. మీ ఎనర్జీస్కి ఆ వ్యాపారానికి సంబంధించిన ఎనర్జీసు సమన్వయం అవ్వడంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నాయో వాటిని మీకు గుర్తింపజేసి మీకు తెలియజేసి ఈ షట్చక్ర ఆకర్షణ క్రియా సాధనలో మేము ఆకర్షణ కోసం రూపొందించినటువంటి మెథడ్స్ని మీకు పరిచయం చేసి సాధన చేయించే ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ని డెవలప్ చేసుకోగలుగుతారు. వ్యాపారానికి తగ్గ ఎనర్జీస్ని మీరు డెవలప్ చేసుకొని మీరు చేయాలనుకుంటున్న లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలని పూర్తి స్థాయి విజయ పదంలోకి తీసుకువెళ్ళగలరనేది నా యొక్క పూర్తి స్థాయి హామీగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ సృష్టిలో మనం దేనినైనా సాధించవచ్చు. ఈ సృష్టిలో మనం దేనినైనా అవగాహన చేసుకొని సరైనటువంటి మార్గంలో కనుక వెళ్ళగలిగితే, సాధన మార్గంలో వెళ్ళగలిగితే అన్నీ సాధించుకోగలుగుతాం. వ్యాపారం ఏమీ ఒక పెద్ద చెయ్యలేనటువంటి పనేమీ కాదు. ఒక వ్యక్తి తలుచుకుంటే తన లోపల ఉండేటటువంటి శక్తిని ప్రజ్వలింపజేస్తే ఎటువంటి వ్యవస్థనైనా, ఎటువంటి ఆలోచనైనా పూర్తి స్థాయి భౌతికంగా మార్చగలుగుతాడు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మీరు ఎన్నో వ్యాపారాలు చూస్తూ ఉంటారు, రకరకాల వ్యాపారాలు. వారి ఎనర్జీ స్థాయిలను గుర్తించకుండా, ఆ వ్యాపారంలో ఉండేటటువంటి ఎనర్జీస్ని అవగాహన చేసుకోకుండా, ఈ రెండింటికి సమన్వయం చేసుకోని పక్షంలో ఆ వ్యాపారాలు విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ని, విపరీతమైనటువంటి శ్రమని, విపరీతమైనటువంటి స్ట్రెస్ని ఆ వ్యాపారాలు చేసేటటువంటి యజమానులకు కలిగజేస్తాయి. ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ సమన్వయం అవుతాయో ఆ వ్యాపారాలు చాలా తేలికగా, సరళంగా, సుఖంగా, చాలా హాయిగా ఉంటూ బయట వారు అనుకున్నటువంటి లాభాలని, వారు పొందాలనుకున్నటువంటి టర్నోవర్స్ని సునాయాసంగా ఆకర్షించేలాగా వాతావరణాన్ని ఈ ఎనర్జీస్ క్రియేట్ చేస్తాయి. నేను వ్యాపారంలో ఉండేటటువంటి వారందరికీ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మీ శక్తి లోపల ఉండేటటువంటి దోషాలని మీకు పూర్తి స్థాయిలో తెలియజేసి ఆ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవడంలో పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని ఇచ్చి, మీ వ్యాపారాలకి తగినట్లుగా మిమ్మల్ని తయారు చేసి పూర్తి స్థాయిలో ఆ వ్యాపారాల్లో విజయపదంగా మిమ్మల్ని నిలబడడానికి ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమం పూర్తి స్థాయి దోహదం చేస్తుంది. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమం, సాధన కార్యక్రమం పూర్తిగా దోహదం చేస్తుంది. బిజినెస్లో ఉండాల్సినటువంటి ధర్మాలని, వ్యాపారంలో ఉండాల్సినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఈ సాధనలో మీరు పొందగలుగుతారు.
ఆ ఆలోచన విధానం చేత వ్యాపారాలని పూర్తి స్థాయి లాభసాటిగా పూర్తి స్థాయి ఫలవంతంగా మీరు చేయగలుగుతారు. సో వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు, వ్యాపారాలు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు, వ్యాపారాలలో అభివృద్ధిని, వ్యాపారంలో విజయాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ శిక్షణలలో ఇప్పుడే జాయిన్ కాగలరని ఆశిస్తున్నాను. మరిన్ని అంశాలని మీకు మరో వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఓం తత్ సత్.